హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హంసా కవ్వించుకి. మోక్ష్ అక్కడ చైర్ వేసుకొని ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ కూర్చుని సార్ తలపైకెత్తి చూస్తూ ఉన్నాడు. లాలిచ్ అక్కడ బిల్డింగ్ వర్క్ చేసే వారితో మాట్లాడి మోక్ష్ దగ్గరికి వచ్చి, ఏంటి ఇతను కనీసం కూర్చోమని కూడా చెప్పాడు, ఇక్కడ కాళ్ళు లాగేస్తున్నాయి అని అనుకుంటూ చుట్టూ చూసింది. ఇంకో చైర్ ఏమన్నా ఉందేమో అని. అది గమనించిన మోక్ష్, ఏంటి చూస్తున్నావు అని అడిగాడు తలపైకెత్తకుండానే. అమ్మో, కనిపెట్టేశాడు. అది సార్, ఇక్కడ ఇంకో చైర్ ఏమన్నా ఉందేమో అని చూస్తున్నా అంటూ నసిగింది చిన్నగా లాలిత్య. ఓహో, పిచ్చమ్మ గారికి కాళ్ళు లాగేస్తున్నాయా అన్నాడు వెటకారంగా. ఆ మాటకి కోపంగా చూసింది మోక్ష వైపు లాలిత్య. ఏంటలా చూస్తున్నావు, తినేసేలా అని అన్నాడు అతను. అబ్బే, నేనా సార్, అదేం లేదు. అంటే యాక్చువల్లీ తెలియని వాళ్ళు ఎవరైనా మన పేరు అడిగితే చెప్పకూడదు అని మా అంకుల్ చెప్పారండి. అందుకే మీకు అసలు పేరు చెప్పలేదు అన్నది తల వంచుకుని. మరి అబద్ధపు పేరు ఎందుకు చెప్పినట్టు అని అన్నాడు మోష్. అంటే ఎవరైనా మనల్ని ఏదైనా అడిగినప్పుడు సమాధానం చెప్పాలి అని, అది మర్యాద అని మా అంకుల్ చెప్పారు. అందుకే అలా చెప్పాను. మరి అని అనబోతుంటే, అమ్మా మహాతల్లి, నీకో నమస్కారం, అదిగో అక్కడ చైర్ ఉంది, వెళ్ళి తెచ్చుకో అనేసరికి థ్యాంక్ యూ సార్ అంటూ వెళ్ళి చైర్ తెచ్చుకుని మోక్ష ఎదురకుండా కూర్చుంది. ఏంటి ఖాళీగా కూర్చున్నావు అని అడిగాడు మోక్ష లాలిత్యని కూర్చోవడం చూసి. మరేం చేయమంటారు సార్ అన్నది వ్యంగ్యంగా. ఇదిగో ఈ ఫైల్స్ ఒకసారి చెక్ చేసి విదేశాల్లో ఉన్న మన కంపెనీల మెయిల్ చేయి. అలాగే ఏ రోజు ఏ ప్రోగ్రామ్స్ ఉన్నాయో మిస్టర్ కిరణ్ నీకు మెయిల్ చేస్తాడు. సో నువ్వు దాన్ని బట్టి ఫాలో అవ్వు అని చెప్పాడు. అలాగే నీ కోసం ఒక ల్యాప్టాప్ కూడా తెప్పించాను, కార్లో ఉంది, తెచ్చుకో అనడంతో లాలిత్య వెళ్ళి ల్యాప్టాప్ తెచ్చుకుని, ఏంటో నాతో పాటు కొలీగ్స్ ఎవరూ లేరు, అయినా ఉండటానికి ఆఫీస్ అంటూ ఒకటి ఎడవాలి కదా అని మనసులో అనుకుంటూ మోక్ష్ చెప్పిన వర్క్ చేయసాగింది లాలిత్య. ఇక్కడ మోక్ష్ ఇంట్లో మనోహర్ వాళ్ళు అందరూ పొలం వెళ్ళి వచ్చి ఫ్రెష్ అయ్యి హాల్లో కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు. వనజ సుమలు కిచెన్ లో వంట చేస్తూ ఉన్నారు. కాసేపటికి మోక్ష్ లాలిత్యలు ఇంటికి వచ్చారు. కార్ దిగాక కీస్ మోక్షకి ఇచ్చేసి, సార్ ఇక నా డ్యూటీ అయిపోయింది కదా, నేను వెళ్ళొచ్చా అని అడిగింది. అనటంతో ఓకే బాయ్ సార్ అని వెళ్తుంటే అప్పుడే అటు వచ్చిన సుమ, అయ్యో అమ్మ లాలిత్య, అలా వెళ్ళిపోతావేంటి, లోపలికి వచ్చి మంచినీళ్ళు తాగి వెళ్ళమ్మా అని అనటంతో పర్లేదు మేడం అంటూ వెళ్తుంటే, ఎదురుగా ఉన్న కొడుకు గురించి పట్టించుకోగాని మిగతా అందరి గురించి కావాలి అని విసురుగా వెళ్ళిపోయాడు మోక్ష్. ఆ మాటకి సుమకి చాలా బాధ అనిపించి కామ్గా అక్కడి నుండి లోపలికి వెళ్ళిపోయింది సుమ. లాలిత్య కూడా ఇంటికి వెళ్తూ, అవును నేను గమనించనే లేదు సార్, ఇల్లు పక్కనే నేను ఉంటున్నాను, ఓ మై గాడ్ అనుకుంటూ ఇంట్లోకి వెళ్తుంటే బయట నుండి మోక్ష ఇంటి బాల్కనీ కనిపిస్తోంది అనుకుంటూ వెళ్ళింది. ఇక్కడ అందరూ భోజనాలు కూర్చుంటే సుమ వనజలు వడ్డిస్తున్నారు. భోజనం చేసిన లక్ష్మి భర్త వైపు చూస్తూ సైగ చేసింది కళ్ళతో విషయం అడగమని. హరి భారీ సైగ అర్థమయ్యి, నువ్వే అడుగు నీ మేనల్ని అంటూ చెప్పాడు కళ్ళతో. అలా వారి సైగల్ని చూసిన మోక్ష్, ఏంటత్తా నువ్వు మావయ్య ఏదో సైగలు చేసుకుంటున్నారు కళ్ళతో, ప్రేమలేఖలా అన్నాడు నవ్వుతూ. అదొక్కటే తక్కువ వీళ్ళకి అన్నది దామిని వెటకారంగా. ఇప్పుడు మా గురించి ఎందుకు లెక్క అన్నది లక్ష్మి ఉక్రోషంగా. మరి వాడు అడిగిందే మీ గురించి కదా, మరి అలాంటప్పుడు మీ గురించి కాక ఇంకెవరి గురించి అంటాను అన్నది నిష్ఠూరంగా. అబ్బా ఆపండి లక్ష్మి, నీ మేనల్ని ఏదో అడగాలి అన్నావు కదా, అడుగు అంటూ కదిలించాడు హరి. నన్నా ఏమడగాలత్తా అని అడిగాడు మోష్. తన చెల్లెలు ఏమడగాలనుకుందో అర్థమైన మనోహర్, చెల్లెమ్మ, వాడు ఉదయం నుండి ఆఫీస్ పనులతో అలసిపోయి ఉన్నాడు, ఏదైనా ఉంటే తర్వాత మాట్లాడదాం, నువ్వు వెళ్ళి పడుకోరా, లేట్ అయింది అని చెప్పాడు. అన్న కావాలి అని అడ్డుపడుతున్నాడు అని అర్థమయ్యి కోపంగా చూసి అక్కడి నుండి లేచి వెళ్ళిపోయింది లక్ష్మి. మోక్ష్ కూడా లేచి వెళ్ళాడు. యథావిధిగా భానుడు తన నులివెచ్చని కిరణాలతో అందరినీ లేపుతున్నాడు. లాలిత్య ఉదయం 9 గంటలకల్లా మోక్ష్ ఇంటికి వచ్చింది. అప్పటికే మోక్ష్ కూడా రెడీ అయ్యి కిందకి వచ్చాడు. నాన్న మోష్, టిఫిన్ రెడీగా ఉందిరా నాన్న అంటూ పిలిచింది సుమ కొడుకును. నాకు అవసరం లేదని లాలిత్యను చూసి కార్తీ అని చెప్పాడు. రే నాన్న, మోష్ బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళరా అని దామిని చెప్పడంతో ఓకే అత్త అంటూ మారు మాట్లాడకుండా టేబుల్ దగ్గర కూర్చున్నాడు వచ్చి. సుమ మౌనంగా వడ్డిస్తూ, నా మాట అంటే వాడికి విషయమైందా అనుకొని, అయినా ఎవరు చెప్తే వాడు తింటున్నాడు కదా అని సంతోషపడింది. అంతా చూస్తున్న లాలిత్య, ఏంటి ఈయన, అమ్మన్న ఆవిడ మాట అంటే లెక్కలేనట్టుగా అనిపిస్తుంది, అత్తన్న ఆవిడ మాట అంటే అమితమైన గౌరవం అనుకుంటా మనసులో అనుకుంటోంది లోపల. తర్వాత ఇద్దరూ కలిసి కడుతున్న బిల్డింగ్ దగ్గరికి వెళ్లారు. వరంగల్లో ఒక పాడుబడిన బిల్డింగ్ లో ఒక అతను వాలు కుర్చీలో కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నాడు. అతని చుట్టూ కొంతమంది మనుషులు ఉన్నారు. అతని ఎదురుగా ఒక అతను చేతులు కట్టుకుని భయంగా నించుని ఉన్నాడు. అతను, రేయ్ నాకు ఆ స్థలం కావాలి, డబ్బు ఇస్తాను, సంతకం పెట్టు అన్నాను. నువ్వు వెళ్ళలేదు. సరే పోనీ నీ స్థలం వదిలేస్తాను, నీ కూతురు కావాలి, ఇస్తావా అన్నాను. దానికి నువ్వు ఏం చేశావురా, నన్ను కొట్టిందే కాకుండా నా మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తావా, ఎంత ధైర్యరా నీకు అంటూ కూర్చున్న చోటు నుండి అతన్ని కాలితో
కాలితో తన ఎదురుగా ఉన్న అతన్ని కడుపులో బలంగా తన్నాడు. అతను ఎగిరి అవతల పడ్డాడు. అతను లేచి పడ్డ అతని దగ్గరికి వచ్చి, రే, నీకు రెండు ఆప్షన్స్ ఇచ్చా. పోనీలే పాపం అని జాలిపడి. కానీ ఇప్పుడు నీకు నో ఆప్షన్స్. నేను ఇప్పుడు నీ పొలాన్ని, నీ కూతుర్ని రెండింటిని నా సొంతం చేసుకుంటా అని రేయ్ అనేసరికి ఒక అమ్మాయిని లాక్కొచ్చారు అక్కడికి బలవంతంగా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.